బీసీ ఎస్సీ మైనార్టీల ఆత్మీయ సమావేశానికి గోనెగండ్ల మండలం నుంచి మరి గోనెగండ్ల గ్రామం నుంచి విచ్చేసిన అన్ని కుల సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మెయిన్ సమస్య ఇరిగేషన్ సమస్య, లిఫ్ట్ ఇరిగేషన్. అంటే ఇప్పుడు గోనెగండ్ల ప్రాజెక్టు 5 టీఎంసీలు నీళ్ళు ఉంటాయి కాబట్టి మన పీడీకి మరి 86 కాలువకి రైతులు మొత్తం గోనెగండ్ల రైతులు చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఒక్కోసారి అది వేరుశనగ వేసినప్పుడు పాలబుడ్డలు ఉన్నప్పుడు నీళ్లు లేకపోవడం, అలాగే పంట వచ్చినా కూడా నీళ్లు బంద్ అయ్యి మరి పంట తీసుకోలేకపోవడం బాగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే నీళ్లు కట్టి అవి గట్టిగా అయిపోయి ఉంటుంది పొలము. ట్రాక్టర్లుతో గుండెకి పాసినా కూడా అవి రావు. ఆ విషయం నేను అంతకుముందు గతంలో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను. మరి ఆయన సరే చేద్దాంలే అన్నాడు, కానీ మరి ఎందుకనో ఆయన దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపలే. నిన్న ఆ విషయము మీటింగ్ సందర్భంగా బుట్టా రేణుక గారికి చెప్పడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించి ఇది ఖచ్చితంగా చేద్దాం, రైతుల సమస్య కదా అని గట్టిగా హామీ ఇచ్చింది. ఆమె చేస్తుందనే నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీలకు జగన్ గారు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాడు. మరి ఎమ్మెల్యేగా మా బీసీలకి ఇవ్వడము అందరూ కూడా బీసీలు చాలా సంతోషపడుతున్నారు. మరి వాళ్ళని భారీ మెజార్టీతో మన మండలం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. మరి గతంలో నాగేశ్వరరెడ్డి గారు 16,000 మెజార్టీతో గెలిచారు. మరి 26,000 మెజార్టీతో ఓడిపోయారు. అంటే ఆయన 5 సంవత్సరాల పనితీరుకి అది ఎట్లా దాని నిదర్శనం అంటే 42,000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరి అటువంటప్పుడు తెలుగుదేశం ఎంత వీక్ అయింది మన తాలూకాలో అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందులో ఈరోజు బీసీలకు ఇచ్చినారు కాబట్టి మంచి మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ అన్ని కుల సోదరులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. నిన్నటి రోజున ఎస్సీ బీసీ మైనార్టీ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన శ్రీ బుట్టా రేణుకమ్మ గారికి మరియు పార్లమెంటు అభ్యర్థి శ్రీ బివై రామయ్యన్న గారికి అందరికీ నా కృతజ్ఞతలు. నిన్న ఈ సభను విజయవంతం చేసిన అందరికీ మా కృతజ్ఞతలు. అలాగే నాగేష్ నాయుడు అన్న పిలుపు మేరకు విచ్చేసిన ప్రజలందరికీ వారి అభిమానులకి నా కృతజ్ఞతలు. జగనన్న కోసం బీసీలు ఐక్యంగా ఉన్నారని అనడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తూ వచ్చే ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోరుచూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న జరిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మండల వేడిగా అందరూ ప్రతి కులము అందరూ వచ్చి చాలా జయప్రదం చేసినారు. ముఖ్యంగా నేను కురువ కులస్తుని బివై రామయ్య గారు ఇంతవరకు కర్నూలు మేయర్గా ఉన్నారు. ఆయన పదవిని కురువ కులస్తురాలు సత్యనారాయణమ్మ గారికి జగన్ గారు ఇచ్చారు. చాలా సంతోషమైన వార్త అది. సామాజిక వర్గాలను బట్టి కులాలను బట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి పెద్దలు చెప్పినట్లుగా వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే మన కడదాకా కూర్చున్నా మనకు అన్నం వస్తుంది అన్నట్లుగా వడ్డించే వాళ్ళు మన బీసీలు అయినారు. మనకు అనుకున్న పనులు అవుతాయి. ఖచ్చితంగా మన సమన్వయకర్త ఎమ్మెనూరు సమన్వయకర్త బుట్టా రేణుక గారికి ఒక ఓటు, మన జిల్లా ఎంపీ గారికి బివై రామయ్యన్న గారికి ఒక ఓటు వేసి చాలా భారీ మెజార్టీతో, అంటే 50 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇయని అవకాశం ఇచ్చినారు మన బీసీలకు. ఒక చరిత్ర
సృష్టించే తట్లు ఈ బీసీలు ఎస్టీలు మైనార్టీలు చాలా భారీ ఓట్లతో గెలిపిస్తారని కోరుతూ విరమించుకుంటున్నాను. గోనెగండ్ల బీకే లింగన్న కుర్వకులసు. మా వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి నాగేష్ నాయుడు గారికి, ఇక్కడున్న అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నిన్నటి రోజున హాజరైనారు బీసీ మన బుట్టా రేణుక గారు క్యాండిడేటు, అలాగే బీసీ మన బివై రామయ్య గారు. వీరు మన బీసీ వాళ్ళు, మేము మైనార్టీ సోదరులు కూడా బీసీలమే. కాబట్టి వీళ్ళని గెలిపించుకుంటే మన ముస్లిం సోదరుల సమస్యలు తీరుతాయని నేను సభాముఖంగా తెలుపుతున్నాను. ఇట్లు ఆర్ హుసేన్ పటేల్, వైస్ సర్పంచ్.